డైనింగ్ టేబుల్ ముందు అందరూ కూర్చుని చపాతీలు తింటున్నారు. ప్లేట్లు ఖాళీ అవుతుంటే వేడివేడి చపాతీలు తెచ్చిపెడుతోంది వంట మనిషి శేషమ్మ. ప్రతి ఏడు ఫ్యాక్టరీ వార్షికోత్సవం నాడు పెద్ద చిన్న తేడా లేకుండా పనివారందరికీ కుటుంబాలతో సహా డిన్నర్ ఇవ్వడం కైలాష్ ఆచారం. కిందటి సంవత్సరం రికార్డు స్థాయిలో లాభాలొచ్చాయి. ఆఫ్రికా, ఆసియా దేశాలకే కాక పారిశ్రామిక దేశాలైన ఇంగ్లాండ్, అమెరికాలకు కూడా ఎగుమతులు విస్తరించాయి. అదీకాక హైదరాబాదులో నెలకొల్పబోతున్న స్కూటర్ల ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయింది. 1-2 నెలల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ అన్ని కారణాల దృష్ట్యా ఈసారి వార్షికోత్సవం ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాడు కైలాష్. ఆ ఏర్పాట్లన్నీ సాధారణంగా జనరల్ మేనేజర్ చూసుకునేవాడు. కానీ ఈసారి అతని ఆరోగ్యం సరిగ్గా లేక ఆ బాధ్యత ఇంకొకరికి అప్పజెప్పవలసిందిగా కోరాడు. రాజు, ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకో అన్నాడు కైలాష్. బడ్జెట్ ఎంత అడిగాడు శేఖర్. నీ ఇష్టం, ఘనంగా జరగాలి. అందరి మనసులో ఈ వార్షికోత్సవం చిరస్మరణీయం కావాలి, ఎంత ఖరీదైనా సరే అని చపాతి ముక్క నోట్లో పెట్టుకోబోతున్నాడు కైలాష్. అంతలో రంగన్న గాబరాగా లోనుకొచ్చాడు. తవరి కోసం ఎంకనొచ్చాడు బాపు, అర్జెంటుగా మాట్లాడాలంట. చపాతి ముక్క ప్లేట్లోనే పడేసి ఇంగిలి చేత్తోనే బయటకు వెళ్లాడు కైలాష్. బయట జరుగుతున్న సంభాషణ కొద్ది కొద్దిగా లోనికి వినిపిస్తోంది. వెంకన్న ఫ్యాక్టరీ వర్కర్. అతని భార్య నొప్పులు పడుతోంది. కానుపు కష్టమయ్యేటుంది. ఆపరేషన్ అవసరం కావచ్చు. వెంకన్న మాట ఇంకా నోట్లోనే ఉంది. కైలాష్ హడావిడిగా లోనుకొచ్చి చేయి కడుక్కున్నాడు. సేఫ్ తెరిచి 200 తీశాడు. బయటికి వెళ్లి వెంకన్నకిచ్చాడు. డ్రైవర్ని పిలిచి కారు సిద్ధం చేయమన్నాడు. తవరు దేవుడు బాబు అని చెయ్యెత్తి నమస్కరించి కన్నీళ్లు తుడుచుకుంటూనే కారు వద్దకు పరిగెత్తాడు వెంకన్న. కారు గేటు దాటాక లోనుకొచ్చాడు కైలాష్. ఆంధ్ర రాష్ట్రంలో కైలాష్ ఫ్యాక్టరీకి ఎందుకంత పేరొచ్చిందో, దానిలో పనిచేయడమే ఒక అదృష్టంగా పనివారు ఎందుకు భావిస్తారో, దాని చరిత్రలో ఇంతవరకు ఒక్క సమ్మె కూడా ఎందుకు జరగలేదో అర్థమైంది రాంభద్రంకి. ప్రభుత్వం నీకు, నీ సంస్థకు అన్ని బహుమతులు ఎందుకిచ్చిందో నాకిప్పుడు అర్థమైంది కైలాష్. నువ్వు ఉత్తమ మానవుడివే కాదు, ఉత్తమ యజమానివి కూడా. నేను నీ అంత ఉదారంగా ఉండలేను సుమా అన్నాడు. నాదేముంది భాయి, నాకు పరమాత్ముడు ఇంతిచ్చాడు. దాన్ని నా వర్కర్లు అంత చేశారు. వచ్చిన లాభంలో నాకు కావలసినంత ఉంచుకుని మిగిలింది వాళ్లకే పంచిపెట్టడంలో న్యాయం ఉంది, ఆనందం ఉంది. నాకు కావలసినంత అంటే దానికి పరిమితి ఎంత? నాకైతే నెలకు 1,00,000 అయినా సరిపోదు. మరి నీకు? ఎన్ని లెక్కలు వేసినా మావి 3 పొట్టలు. నువ్వే చెప్పు భాయి, 3 పొట్టలకు నెలకి ఎంత ఖర్చవుతుందో? మనిషికి ఎంత కావలసింది తిండొకటే కాదుగా. ఈ సంఘంలో స్థాయి నిలుపుకోవాలంటే స్థాయిని బట్టి నిజమైన ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు, మనశ్శాంతి లభించవు భాయ్. సరే, ఒప్పుకున్నాను. మరి ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా చేయాలంటే 5-6 లక్షలైనా ఖర్చు కాదా? మరి ఎంత దాచావు? తన ప్రసక్తి రాగానే మధును, మణిని చెరుకు వైపు కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ చపాతీ తింటున్న పూనం ఒకసారి తలెత్తి వాళ్ల వైపు చూసి మళ్ళా తన పనిలో నిమగ్నురాలైంది. ఘనంగా అంటే దానికి పరిమితి ఎక్కడ భాయి? ఎలా చేసినా పెళ్లి పెళ్లే కదా. యోగ్యుడు, డబ్బు పిచ్చి లేనివాడు, కష్టపడి న్యాయంగా భార్యాబిడ్డల్ని పోషించేవాడు, ఏ కులం వాడైనా సరే, అలాంటి వాడి కోసం చూస్తున్నా. పిల్ల పెళ్ళయ్యాక నేను సగర్వంగా రిటైర్ అవుతా. మా ఆవిడ అంగీకరిస్తే ఆ తర్వాత శేష జీవితం ఏ ఆశ్రమంలోనో నిశ్చింతగా గడిపేస్తాం అన్నాడు భార్య వైపు చూసి నవ్వుతూ. రాంభద్రం కాసేపేమీ మాట్లాడలేదు. తర్వాత గాంధీగారి ప్రభావం నీ మీద బాగా పడినట్టుంది అన్నాడు. అలాంటావేం భాయి? నువ్వు సంపాదించిన డబ్బుకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే. నీ డబ్బు నీదైనా నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి నీకు అధికారం లేదు. నలుగురికి ఉపయోగపడేటట్లు ఖర్చు పెట్టాలి అనేవారు గాంధీజీ. ఆ సూక్తి నువ్వు పాటిస్తున్నట్టుంది. పెద్ద మాటలు వద్దు భాయ్. నేను అనాథగా పెరిగి అష్టకష్టాలు పడ్డాను. అప్పుడు డబ్బు సంపాదించాలని కలలు కన్నమాట నిజమే. కానీ సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత చిత్రంగా డబ్బు పట్ల నాకు వ్యామోహం తగ్గిపోయింది. నాలాగా కష్టపడేవాళ్లకు చేయూతనివ్వాలన్న కోరిక కలిగింది. ఈ డబ్బంతా ఏం చేసుకోను? నలుగురికి సాయం చేస్తే జన్మ సార్థకమవుతుంది. సంపద అంటే వ్యామోహం లేదంటావు. మరి ఇంత ఎక్కువ సంపాదించడం దేనికి? పైగా హైదరాబాద్ స్కూటర్ ఫ్యాక్టరీ పెడుతున్నావట. ఇంకా ఎక్కువ సంపాదించడానికి కాకపోతే మరెందుకు? బాగా అడిగావు భాయ్. కుటుంబానికి సరిపోయినంత మాత్రమే సంపాదిస్తే అది ఒక విధంగా స్వార్థం అవుతుంది. ఎక్కువ సంపాదిస్తే ఇతరులకు సాయపడచ్చు కదా. చిత్రమేంటంటే ఈనాటి వ్యవస్థలో ధనవంతుడికే మరింత డబ్బొచ్చి చేరుతుంది. ధనాన్ని ఇనపెట్లో బంధించే కన్నా సద్వినియోగం చేయడం మంచిది కదా. మనం దానధర్మాలు చేస్తే పుచ్చుకునేవాడు ఎప్పుడూ ముష్టివాడుగానే ఉండిపోతాడు.
యోగ్యత లేని వారికి సాయం చేస్తే ఉల్ఫాగా వచ్చిన డబ్బు కదా అని జల్సా చేస్తారు. శాశ్వత ప్రాతిపదికపై కొన్ని కుటుంబాల్ని ఆదుకోవాలంటే పరిశ్రమలు స్థాపించడం ఒక్కటే మార్గం. పరిశ్రమలు ప్రారంభించి యోగ్యులకు ఉద్యోగాలిచ్చి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. యజమాని నౌకరు అని కాక అందరూ ఒకే కుటుంబంగా మెలగాలి. అప్పుడే సంపద సద్వినియోగం అవుతుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు రాంభద్రం. తర్వాత అన్నాడు, నీ అంతెత్తుకు నేను ఎదగలేను కైలాష్. నాదేముంది బాయి, ఈ విషయంలో నా భార్యాబిడ్డల సంపూర్ణ సహకారం ఉంది. ఎడ్డు అంటే తెడ్డు అనే భార్యాబిడ్డలు లభిస్తే ఈరోజు మనం ఇంత హాయిగా మాట్లాడుకోగలిగేవారమే కాదు అని వారివైపు సంతృప్తిగా చూశాడు కైలాష్. రామభద్రం అప్పుడు చూశాడు ఆ తల్లి కూతుళ్లను పరిశీలనగా. కైలాష్ పొగడతకు వాళ్లు సిగ్గుపడిపోతూ తలలు వంచుకున్నారు. సంతోషము సంతృప్తి తప్ప ఇతర ఆభరణాలేవీ లేవు వారికి. కళ్ళు స్వచ్ఛంగా నిర్మలంగా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ముఖంలో చెక్కు చెదరని దరహాసం. చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలన్న పూజ్యభావం కలిగించే వదనాలవి. వెంటనే తన కుటుంబం జ్ఞాపకం వచ్చింది అతనికి. భార్య, కొడుకు, కూతురు, ఎవరి వ్యక్తిత్వం వారిదే, ఎవరిష్టం వారిదే, ఎవరి పద్ధతులు వారివే. అందరికీ ఇష్టమైంది డబ్బొక్కటే. డబ్బు చేతిలో పడితే చాలు, ఒకరి గొడవ ఇంకొకరికి పట్టదు. ఇంతవరకు ఏ పొరపచ్చాలు లేకుండా సంసారం సవ్యంగానే సాగినట్లు కనిపించింది గాని ఇప్పుడిప్పుడే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొడుకు కాపీ చేస్తూ పరీక్షల్లో పట్టుబడి డిబారైనా, వందలకు వందలు జలసాగా ఖర్చుపెట్టి తిరుగుతూ చదువుకు ఎగనామం పెడుతున్నా ఏదో కుర్రతనం అని ఉపేక్షించాడు తను. ఇప్పుడు వాడు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుతున్నట్టు తెలిసింది. కూతురు ఆటల్లో ఫస్టు, చదువులో బెస్టు. అంతేకాదు నీతి నిజాయితీ ధైర్యము చొరవగల అమ్మాయి. మగవారితో కూడా ఆమె ఫ్రీగా తిరుగుతున్నా ఏం పర్వాలేదు, నిప్పులాంటి అమ్మాయి అని నమ్మాడు తను. కాని ఏంటి బాయ్, తిండి మాని అంత దీర్ఘాలోచన, ఇంకో చపాతీ వేయించుకో. ఏం లేదు కైలాష్, మన అదృష్టాలు సరిపోల్చుకుంటున్నాను. ఆ పని తీరిగ్గా చేసుకోవచ్చు, ముందు తిను. అంతా నవ్వుకున్నారు. మరి కాసేపటికి రాజశేఖర్ దంపతులు లేచారు ఇక వెళతామంటూ. రాజు, మర్చిపోకుండా రేపు ఉదయమే మధుమాలిని మా ఇంటికి పంపు అని మరీ మరీ చెప్పాడు కైలాష్. సరేనని స్కూటర్ స్టార్ట్ చేశాడు శేఖర్. తెల్లవారుతూనే ఇంటామితో తగు పెట్టుకుంది మాలిని. ఎన్నిసార్లు చెప్పినా బయట గొళ్ళెం బాగు చేయించరు. నేను బయటకు వెళ్లాలంటే లోన గడియ పెట్టి మీ వాటాలోంచి వెళ్ళాలి. అది అందరికీ ఇబ్బందే. గొళ్ళెం బాగు చేస్తే ఈ గొడవ ఉండదుగా. మీరు అడిగినంత అద్దె ముందుగానే చెల్లించినా ఏంటి తాత్సర్యం అని కడిగి పారేస్తోంది మాలిని. ఇంటామె బ్రతిమలాడుతున్న కొద్దీ మాలిని రెచ్చిపోతోంది. మధుమాలిని గారు అంటూ లోనుకొచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది మాలిని. ఇంటామె గబగబా తమ భాగంలోకి వెళ్లిపోయింది. వచ్చినవాడు రాజశేఖర్, సి సెక్షన్కి మొగుడు. కూర్చోండి ప్లీజ్ అంది దరహాస వదనంతో. కూర్చుని గదంతా పరిశీలనగా చూశాడు శేఖర్. నీటిగానే ఉంది. నేడో రేపో మీరు మా ఇంటికి వస్తారని ఎదురుచూస్తున్నా అంది మాలిని. ఆమె స్వరంలో దాచినా దాగని చిరుగర్వం. ఏం, మన ఆఫీసులో పనిచేసే అందరూ మా ఇంటికొచ్చి హాజరు వేయించుకున్నారు, మీరు మరో 2-3 తప్ప అంటూనే పక్కనే ఉన్న వంటగదిలోకి వెళ్ళిందామె. నేను ఇలాంటి విషయాల్లో కాస్త స్లోలండి నవ్వేశాడు శేఖర్. అతడు కూర్చున్న చోటు నుండి వంటగదిలో ఉన్న మాలిని కనిపిస్తూనే ఉంది. ఆ గదిలో బాస్కెట్టు, ఫ్లాస్కు, బిస్కెట్ ప్యాకెట్లు, పళ్ళు చంద్రవందరగా ఉన్నాయి. 2 కప్పుల్లో కాఫీ తెచ్చి అతనికొకటిచ్చి తానొకటి తీసుకుని ఎదుటి కుర్చీలో కూర్చుంది మాలిని. కళ్ళు తమాషాగా మూసి ఇంకా తమాషాగా తల పంకించి పొగడత స్వీకరించింది మాలిని. కాఫీ అయ్యాక ఇంటావిడితో ఏదో ఘర్షణ పడుతున్నట్లున్నారు అని అడిగాడు శేఖర్. అవునండి, అద్దె మాత్రం ముక్కుపిండి తీసుకుంటారు, మన సౌకర్యం చూడరు. ఏ సినిమాకైనా వెళ్లి కాస్త ఆలస్యంగా వస్తే ఈ గదిలోకి రావడానికి నేనెంత అవస్థపడాలో తెలుసా. వాళ్ళంతా అప్పటికే పడుకుంటారు. అరవగా లేచి తలుపు తీస్తున్నామే. నిద్రపోతున్న వాళ్ళందర్నీ దాటుకుంటూ వాళ్ల పోర్షన్లోంచి ఈ పోర్షన్లోకి రావాలి. 7 సముద్రాలు దాటినంత ప్రయాసపడుతూ అంది నవ్వేస్తూ. పాపం, చాలా అవస్థపడుతున్నారు. అతని స్వరంలో వ్యంగ్యమే ధ్వనించింది. కాని తర్వాత, నేను వడ్రంగి మేస్త్రిని పంపిస్తాను, మీ గొళ్ళెం బాగు చేయించుకోండి, అద్దెలోంచి కూలి డబ్బు మినహాయించుకోవచ్చు అని సలహా చెప్పాడు. ఆ ఐడియా నాకు తట్టనలేదు. ఇంకా నయం, ఇల్లు మారిపోదామనుకుంటున్నా. మీకు ఆవేశం ఎక్కువ అని అర్ధోక్తిలో ఆగిపోయాడు శేఖర్. ఆలోచన తక్కువ అంటారు పూర్తి చేసింది మాలిని నవ్వేస్తూ. వంటగది వైపు దృష్టి సారించి ఏదో ప్రయత్నంలో ఉన్నట్టున్నారు అని అడిగాడు. అవునండి, పిక్నిక్ పోదామని. సారీ, మీ ప్రోగ్రాం వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు?
కైలాష్ గారు, అంటే మీకు ఉద్యోగం ఇచ్చిన ఆయన మిమ్మల్ని అర్జెంటుగా వాళ్ళింటికి రమ్మన్నారు. విషయం చెప్పడానికే నేను స్వయంగా వచ్చాను అన్నాడు. స్వయంగా అన్న మాట ఒత్తి పలుకుతూ, లేకపోతే వచ్చేవాణ్ణి కాను సుమా అని సూచిస్తూ. ఈరోజు ఆదివారం అంది. ఆఫీసు పని మీద కాదు, నేను ఆఫీస్ పని చేయడానికే నియమించబడ్డాను. ఆమె అంత తీవ్రంగా మొండిగా సమాధానం చెబుతుందని ఊహించని శేఖర్ కంగుతున్నాడు. అతని బిక్కమొహం చూస్తే ఆనందం కలిగింది కాబోలు. కాస్త మెత్తబడి, ఎందుకు రమ్మన్నారట అంది. ఒక తండ్రి కూతుర్ని ఎందుకు రమ్మంటాడు? ఎదురు ప్రశ్న వేశాడు శేఖర్. ఏంటి మీరనేది? విసుగ్గా అంది. ఆయన మనందరికీ పితృతుల్యుడు. మాలిని వ్యంగ్యంగా ఏదో అనబోయింది గాని అతని ముఖంలో తొణికిసలాడుతున్న భక్తి ప్రపత్తులు, స్వరంలో నిజాయితీ ఆమె నోటికి తాళం బిగించాయి. సెలక్షన్ కమిటీ సిఫార్సు కాదని ఆయన మీకు ఉద్యోగం ఇచ్చినందుకైనా మీరు ఆయన మాట మన్నించాలి. నేను వెళ్ళకపోతే జరిగేదేమిటి? ఏమీ కాదు అని తమాషాగా నవ్వి, మీరు బాధించిన వారి లిస్టులో మరొకరి పేరు కూడా చేరుతుంది అంతే అన్నాడు. శేఖర్ మాటలో, చేష్టల్లో, స్వరంలో, నవ్వులో ఏదో బలమైన వ్యక్తిత్వం, ఆకర్షణ ఉన్నాయి. వాటికి లోను కాకుండా బయటపడ్డం కష్టమే. అతనిని కాదండమూ కష్టమే అనిపించింది ఆమెకు. మరింత మెత్తబడి, కాని పిక్నిక్ అంది సగం స్వాగతంగా. వాయిదా పడిందని రాజేశ్వరరావు గారికి నేను స్వయంగా కబురు చేస్తాను, సరేనా? నేను ఆయనతో వెళుతున్నట్టు మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది. కళ్ళు మూసుకున్న పిల్లి వాక్యం పూర్తి చేయకుండానే నవ్వేశాడు. అంగీకరించక తప్పలేదామెకు. శేఖర్ బయటకొచ్చాడు. ఆమె తన పోర్షన్కి తాళం వేసి లోపల నుండి చుట్టూ తిరిగి బయటకొచ్చింది. రిక్షా కోసం చూస్తున్నాడు శేఖర్. ఈ స్కూటర్ మీదే కాబోలు, వెనక కూర్చోవడం నాకు అలవాటే అంటూ నవ్వింది. ఆమె చొరవ అతనికి ఆశ్చర్యం కలిగించి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఈసారి ఆమె కళ్ళు నవ్వాయి. తల పంకించి స్కూటర్ స్టార్ట్ చేశాడు శేఖర్. వెనక కూర్చుని అతని భుజాలపై చేయి వేసిందామె. మొక్కలకు నీళ్లు పోయిస్తూ వాటి యోగక్షేమాలను పరిశీలిస్తూ కైలాష్ స్కూటర్ శబ్దం విని బయటకొచ్చి మాలినిని సాదరంగా లోనికి ఆహ్వానించాడు. శేఖర్ మాత్రం లోనికి రాకుండా అలానే వెళ్లిపోయాడు. చాలా కాలానికి పుట్టింటికొచ్చిన కూతుర్ని ఆదరించినట్లు ప్రీతి ఆమెను ఆదరించింది. పూనం మరీను. ఇల్లంతా చూపించింది. తోటంతా తిప్పి ఏ మొక్కల వెనక ఎంత కథందో వివరించింది. తరువాత ఆమెను తన గదిలోకి లాక్కుపోయి ఫోటో ఆల్బమ్స్ చూపించింది. జన్మజన్మల మిత్రుల్లా ఇద్దరూ కలిసిపోయారు ఒక్క క్షణంలో. నువ్వు చాలా అందంగా ఉన్నావు సుమా, హఠాత్తుగా అంది పూనం. ఒక అందమైన అమ్మాయి ఇంకో అమ్మాయి అందాన్ని పొగుడుతుంటే ఇంకేమైనా ఉందా? ఉబ్బి తబ్బిబ్బయి తన సహజ ధోరణిలో కళ్ళు తమాషాగా మూసి పొగడతను స్వీకరించింది మాలిని. ఆ 3 నెలలు తమింట్లోనే ఉండవలసిందిగా ఎంతగానో చెప్పింది ప్రీతి. కాని ఆమె కోరికను మర్యాదగానే తిరస్కరించింది. అయితే ఆ పూట భోంచేయడానికి మాత్రం అంగీకరించక తప్పలేదు. ప్రీతి పూనంలను చూస్తుంటే వాళ్లు తల్లి కూతుళ్లా లేరు, ప్రాణ స్నేహితురాళ్లలో ఉన్నారు. ఆ ఆత్మీయత, పరస్పర అనురాగము చూడముచ్చటగా ఉన్నాయి. వెంటనే మాలినికి ఆమె తల్లి జ్ఞాపకం వచ్చింది. పుట్టగానే తనను దాదీ చేతిలో పడేసిందా మాతృమూర్తి. తన జీవితం చాలా భాగం హాస్టల్లోనే గడిచిపోయింది. ఈ తల్లి కూతుళ్లను చూస్తుంటే తాను జీవితంలో ఎంత మాధుర్యాన్ని కోల్పోయిందో గ్రహించి నిట్టూర్చింది మాలిని. నన్నెందుకిప్పుడు పిలిపించారో అర్థం కావడం లేదు అంది పూనం వైపు తిరిగి. మా ఆఫీసులో చాలా అందమైన అమ్మాయి చేరిందని విన్నాను, చూడాలనిపించింది. నాన్నగారితో చెప్పి నేను నిన్ను రప్పించాను అంది పూనం. కాసేపు మౌనం వహించిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఇలా ఉండవలసిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. అదంతా ఓ కథలే, మరొకసారి చెబుతా. తల్లిదండ్రులు విడిచి నువ్వెలా ఉండగలుగుతున్నావు గాని నేను అసలే ఉండలేను. నేను అలానే అనుకునేదాన్ని. కాని ఎంత తండ్రి అయితే మాత్రం నా జీవితానికి ఒక పరిధిని గీసి అందులోనే పడి అఘోరించమని శాసిస్తే మరేం చేయను? ఎదుటి గదిలో ఏదో కింద పడిన శబ్దం. చటుక్కున అటు చూసింది మాలిని. అంతవరకు కర్టెన్ వెనక దాగి ఎవరో తమ సంభాషణంతా వింటున్నారు కాబోలు. తను అటు చూడగానే అతడు పక్కకు తిప్పుకున్నాడు. అతడు కైలాష్ కాదు. మరి తమను రహస్యంగా గమనించవలసిన అవసరం ఎవరికుంది? ఎందుకు? ఆ గదిలో ఉన్నది ఎవరని అడిగింది మాలిని అనుమానంగా. ఎవరో గెస్ట్లే కంగారుగా అంది పూనం. ఇక అక్కడ ఉండడం మంచిది కాదని లేవబోయింది మాలిని. సరిగ్గా అప్పుడే ప్రీతి వచ్చింది. రాజు లోనికి రాకుండా వెళ్ళిపోయాడే అని కూతుర్ని అడిగింది. ఆయన సంగతి నీకు తెలీదమ్మా. లోనికొస్తే టిఫిన్, కాఫీ అంటూ ఆలస్యం చేస్తామని భయపడి లోనికి రాకుండానే మొదటి భార్య వద్దకు దౌడితీసుంటారాయన. వాళ్లు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మొదట అర్థం కాలేదు మాలినికి. తర్వాత రాజశేఖర్ గురించి అని గ్రహించింది.
ఆయనకిద్దరు భార్యలా? ఆశ్చర్యంగా అడిగింది. తల్లి కూతుళ్ళు ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు. వాళ్లు తనని వేళకోళం పట్టిస్తున్నారని ఉడుక్కుంది మాలిని. ఫోన్ చేసి రాజును కూడా భోజనానికి రమ్మను అంది ప్రీతి. పూనం ఫోన్ చేయడానికి వెళ్ళగా ప్రీతి మాలిని పక్కనే కూర్చుంటూ, రాజులాంటి కొడుకు కాని అల్లుడు కాని ఉన్నవాళ్లు ఎంత అదృష్టవంతులో. కాని చిత్రమేమంటే అతనికి తల్లిదండ్రులు లేరు. అత్తమామలున్నా లేనట్టే. అందుకే మీ బాస్ గారికి రాజంటే అంత అభిమానం. ఆయన రాజు సలహాకి వ్యతిరేకంగా ఏ పని చేయరు, చేయలేదు, ఒక్క నీ విషయంలో తప్ప అంది. నా విషయంలోనా? ఆశ్చర్యపోయింది మాలిని. నీకు ఈ ఉద్యోగం ఇచ్చే విషయంలో ఎందుకనో రాజు తీవ్రంగా వ్యతిరేకించాడట. అయితే శేఖర్ తన శత్రువు అన్నమాట. మాలిని హృదయం భగ్గుమంది. నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసొచ్చింది పూనం. ఆమె ముఖం వెలిగిపోతోంది. శేఖర్ ఏదో జోక్ చేసుంటాడు. అది కేవలం జోకా లేక? వస్తూనే ఆయన్ని భార్య వదలను అంటోందట. ఇంకోసారి వస్తానన్నారు అంది పూనం. 12 గంటల వరకు కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు మొహం కడుక్కుని భోంచేసి బెడ్రూంలో పూనం పక్కనే నడుము వాల్చింది మాలిని. కబుర్లు చెప్పుకుంటూ మ్యాగజైన్లు తిరగేస్తూ అలానే నిద్రలోకి జారిపోయింది మాలిని. ఆమె లేచేసరికి గడియారం 4 కొడుతోంది. పక్కలో పూనం లేదు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని గుమ్మవైపు చూడగా ఎవరో గబగబా వెళ్ళిపోతున్నారు. మాలిని గుండె జల్లుమంది. మొత్తు వదిలిపోయింది. అంతవరకు అతడు ఆ గదిలోనే ఉన్నాడా? బయటున్నాడా? తను లేవగానే ఎందుకు పారిపోతున్నాడు? ఎవరతను? ఇదంతా ఏదో గూడుపుటానిలా ఉంది. ఆమె ఆలోచిస్తూ ఉండగానే వంట మనిషి వచ్చింది. లేచారమ్మా, వెళ్ళి మొహం కడుక్కునండి, టిఫిన్ సిద్ధంగా ఉంది అంది అతి వినయంగా. ఆమె నుండి రహస్యం రాబట్టాలి అనుకుంది మాలిని. కానీ ఆమె అప్పటికే వెళ్ళిపోయింది. మొదట్లో ఆ తల్లి కూతుళ్ల పట్ల సద్భావం కలిగిన ఇప్పుడు వాళ్లంతా శేఖర్తో సహా ఏదో కపట నాటకంలో పాత్రదారుల్లా కనిపించి అసహ్యం కలుగుతోంది. గంభీరంగా టిఫిన్ తిని టీ తాగి వెళ్ళొస్తానని వెంటనే బయలుదేరింది, మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఇంట్లోకి వెళ్లేసరికి అక్కడ వడ్రంగి మేస్త్రున్నాడు. అరగంటలో కొత్త గొళ్ళెం బిగించాడు. డబ్బివ్వబోతే అయ్యగారిచ్చారు అని వెళ్ళిపోయాడు. ఇంకొకరి ప్రమేయం లేకుండా తన పోర్షన్కు తానే తాళం వేసుకుని తీసుకుని బయటకు వెళ్లి వస్తూ ఉంటే ఈ ఇల్లు నాది, ఈ జీవితం నాది, నేను సర్వస్వతంత్ర జీవిని అన్నట్లు సంతృప్తిగా ఉంటుంది. అందుకే పని లేకపోయినా ట్రిమ్గా తయారై సగర్వంగా ఇంటికి తాళం వేసుకుని బయటకు నడిచింది మాలిని. మరనాడు ఆఫీసుకు వెళ్లగానే పిక్నిక్కు రాలేకపోయినందుకు రాజేష్కు సారీ, వడ్రంగిని పంపించినందుకు శేఖర్కు థ్యాంక్స్ చెప్పాలనుకుంది. కానీ అప్పటికే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. తన సీట్లో కూడా పని పేరుకుపోయింది. లంచ్ సమయం వరకు వంచిన తల ఎత్తకుండా టైప్ చేసి ఫైళ్లు తీసుకుని రాజేష్ గదిలోకి వెళ్ళిందామె. అతడు కూడా పని చేసి అలసిపోయి అప్పుడే కాస్త విశ్రాంతిగా కూర్చుని ఒళ్ళు విరుచుకుంటున్నాడు. లోనుకొస్తున్న మాలిని చూస్తూ అలాగే ఉండిపోయాడు రాజేష్. దగ్గరగా వచ్చి ఏంటలా చూస్తున్నారు అంది. స్త్రీకి అందాన్నిచ్చేవి స్నోలు పౌడర్లు కావు అన్నాడు ఆమె అందించిన ఫైల్ తీసుకుని తిరగేస్తూ. స్త్రీకి అందాన్నిచ్చేదేమిటట? శ్రమజీవనం ప్రసాదించే చిరుచెమట. మల్లెల జల్లులా నవ్విందామె. అందరూ మీలా భావిస్తే స్నో పౌడర్ కంపెనీలన్నీ దివాలా తీయవలసిందే అంటూ రుమాలతో ముఖాన్ని సుతారంగా అద్దుకుంది. సంతకాలవగానే సారీ, నిన్న పిక్నిక్ రాలేకపోయాను అంది. ఒక్క క్షణం గంభీరంగా ఉండిపోయాడు శేఖర్. టేబుల్ మీద చిందరవందరగా పడున్న ఫైళ్లను, వాటిని వెక్కిరిస్తున్నట్టున్న శిరామరకలను చూస్తూ, నువ్వు అమాయకురాలు మాలిని, తెల్లనివన్నీ పాలనుకుంటావు. మన స్నేహం అందరికీ, ముఖ్యంగా ఆ శేఖరం కరంగాడికి తెలియడం నాకిష్టం లేదు. ఈ దౌర్భాగ్యపు దేశంలో ఆడామగా కలిసి తిరిగితే చాలు, వారు అన్నా చెల్లి అయినా సరే ఏవో కల్పించి ప్రచారం చేస్తారు. అందువల్ల మగ మహారాజుకి నష్టం లేకపోయినా చివరికి బాధపడేది స్త్రీ మాత్రమే అన్నాడు బాధగా. ఎవరో ఏదో అంటారని భయపడేదాన్ని కాను. నేను కన్నతండ్రిని లక్ష్యపెట్టలేదు అంది మాలిని ధీమాగా, టేబుల్ మీద ఫైళ్లను నీటుగా సర్దుతూ. ఆయన నలుగురి నోళ్లలోనూ పడి నాండం నాకిష్టం లేదు, ముఖ్యంగా ఆ శేఖరంగాడు. అసలు వాడితో మన పిక్నిక్ సంగతి ఎందుకు చెప్పావు? ఇన్నాళ్లకు అతని స్వరంలో కోపం తొణికిసిలాడింది. కాని తన కోపం తనకే అనాగరికంగా తోచిందేమో. వెంటనే సర్దుకుని స్వరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శేఖర్కు రాజేష్కు పడదని గ్రహించింది మాలిని. పిక్నిక్ అని చెప్పాను గాని మీతో వెళుతున్నట్టు చెప్పలేదు అతనికి. ఆయనే ఊహించాడు. ఆయనకు తెలిస్తే మాత్రం మనం ఏం తప్పు చేశామని భయపడాలి అంది. వాడి సంగతి నీకు పూర్తిగా తెలీదు మాలిని. లోనుకొస్తున్న ప్యూన్ని చూసి ప్రసంగం మార్చేశాడు రాజేష్.
లంచ్ సమయంలో టిఫిన్ తినడానికి, భోజనం చేయడానికి ఆఫీసులో ఒక విశాలమైన గదిని కేటాయించారు. అందులో ఒకవైపు గోడకు సింకులు, అద్దాలు, కుళాయిలు బిగించున్నాయి. మరోవైపు టాయిలెట్స్ ఉన్నాయి. కానీ సాధారణంగా భోజనాలకు ఆ గది ఎవరూ ఉపయోగించరు. చాలామంది క్యాంటీన్కే వెళతారు. కొద్దిమంది మాత్రమే ఇంటి నుండి టిఫిన్ తెచ్చుకుంటారు. వాళ్లైనా ఈ గది వరకు రావడానికి బద్దకించి ఎవరి సీట్లో వాళ్లే టిఫిన్ తిని ప్యూన్తో మంచినీళ్లు, కాఫీ, టీలు తెప్పించుకుంటారు. బ్రహ్మచారులు మాత్రం అడపాదడపా ఆ గదిని సందర్శించి తమ ముఖాలు ఎంతగా వాడిపోయింది అద్దాల్లో చూసుకుని బాధపడిపోతూ మొహాలు కడుక్కుని పొట్లం గట్టి తెచ్చుకున్న పౌడర్ మెత్తుకుని జుట్టు అలా అలా దూకొని చివరకు తమ తమ స్థానాలకు వెళుతూ ఉంటారు. మాలిని ఆఫీసులో చేరిన తర్వాత జరిగిన మార్పుల్లో లంచ్ రూమ్ మళ్లీ కళకళలాడ్డం ఒకటి. ఉద్యోగంలో చేరిన మర్నాడే ఆమె తమ సెక్షన్లో అందర్నీ ఆ గదికి ఆహ్వానించి పార్టీ ఇచ్చింది. అంతే, మర్నాటి నుండి అందరూ అక్కడికి టిఫిన్ తెచ్చుకోవడం, వారిది వీరిది అన్న భేదం లేకుండా తలా కాస్త పంచుకొని తినడం, అంతకంటే ముఖ్యంగా కబుర్లు, వేళాకోళాలు, నవ్వులు పంచుకోవడం దినచర్యలో భాగమైంది. మొదట్లో ఆఫీసర్ కనుక రాజేష్ వీళ్లతో చేరలేదు. కానీ 2 రోజులు గడిచాక అతడు ఆ గదిలో ప్రవేశించాడు. ఈ రోజును కూడా వాళ్లంతా ఆ గదిలో చేరారు. కబుర్లు, కాకరకాయలు, నవ్వులు, పువ్వులు దొల్లిపోతున్నాయి. మగవాడికి అమిత సుఖాన్ని, స్త్రీకి అమిత దుఃఖాన్నిచ్చేదేమిటి? హఠాత్తుగా అడిగాడు రాజేష్. ఆలోచించి ఆలోచించి తాగుడు, సిగరెట్టు, పేకాట లాంటి సమాధానాలే చెప్పారంతా. చివరకు మీరే చెప్పండి అంది మాలిని. కాసేపు అందరిచేత బ్రతిమలాడించుకుని సరైన జవాబు అంటూ సస్పెన్స్ కోసం చుట్టూ చూసి సుబ్బారావు మీద దృష్టి నిలిపాడు రాజేష్. చెప్పమని మళ్లీ బ్రతిమలాడారందరూ. గుండు అంతా గొల్లుమన్నారు. శేఖర్కి థ్యాంక్స్ చెప్పాలని మనసులో ఉన్న రాజేష్ బాధపడతాడేమోనని మానేసింది మాలిని. అదీకాక శేఖర్ తన శత్రువు, కపట నాటకంలో పాత్రధారి. పైగా అతడు మంచివాడు కాదని రాజేష్ చెప్పాడు. అలాంటి వాడికి థ్యాంక్స్ చెప్పడం ఎందుకు? మరో 4 రోజులు గడిచాయి. సి సెక్షన్ టైపిస్టు సరళ 2 రోజులు సెలవు పెట్టడం వల్ల ఆమె కాగితాలు కూడా మాలినే టైప్ చేయాల్సి వచ్చింది. ఆ ఆఫీసు పద్ధతి ప్రకారం టైప్ చేయవలసిన కాగితాలను ఆయా గుమస్తాలే టైపిస్టు వద్దకు తెస్తారు. టైపు చేసిన తర్వాత టైపిస్టు వాటిని సెక్షన్ అధికారికి అందజేయాలి. ఏ ఫైలు ఎక్కడికి వెళ్లినా దాన్ని ఇచ్చినట్టు, పుచ్చుకున్నట్టు టైంతో సహా నమోదు చేయడానికి ప్రత్యేక రిజిస్టార్లున్నాయి. వాటిని జీఎం తరచుగా తనిఖీ చేస్తూ ఫైలు సరిగ్గా నడుస్తోంది లేంది గమనించి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటాడు. ఆ రోజు సి సెక్షన్ నుంచి చాలానే కాగితాలొచ్చాయి. మాలిని టైప్ చేసింది గాని వాటిని శేఖర్ వద్దకు తీసుకువెళ్లలేదు. చాలాసేపు ఎదురుచూసి అతడే మాలిని వద్దకొచ్చాడు. అతన్ని చూసి కూడా ఆమె లేచి నిల్చోలేదు. పైగా టైప్ చేసుకుంటూనే మీ కాగితాల ట్రేలో ఉన్నాయి, తీసుకోండి అంది. ఒక సెక్షన్ అధికారి నిల్చుంటే తను కూర్చుని అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న మాలిని చూసి విస్తుపోయారు గుమస్తాలు. అలాంటి సంఘటన ఆఫీసులో అదే ప్రథమం. పాపం చాలా బిజీగా ఉన్నట్టున్నారు హేళనగా అన్నాడు శేఖర్. తన ప్రత్యేక బాణీలో నవ్విందామె. మరింత విస్తుపోయారు చూస్తున్న గుమస్తాలు. అది గమనించాడు శేఖర్. అయినా గంభీరంగా టైప్ చేసిన కాగితాలు వెతకి తీసుకుని మరో 4 పేజీల లెటర్ అందిస్తూ, చూడండి మిస్ మధుమాలిని, ఈ లెటరు ఈరోజు టపాలో పడాలి. విదేశానికి వెళ్లవలసిన లెటర్ ఇది. కాస్త అర్జెంటుగా, నీటిగా స్పెషల్ కాగితం మీద టైప్ చేయండి అన్నాడు సాధ్యమైనంత మర్యాదగా. ఆ లెటర్ అందుకోలేదామె. ఆ ట్రేలో పడేయండి అంది నిర్లక్ష్యంగా. శేఖర్ దవడలు బిగుసుకున్నాయి. దాన్ని ట్రేలో పడేసి రిజిస్టర్లో నమోదు చేసి సంతకం పెట్టమన్నాడు పంటి బిగువున. అతని పెన్నే తీసుకుని సంతకం పెట్టిందామె. సరున వెళ్లిపోయాడు శేఖర్. నవ్వుకుందామె. ఆ రోజు లంచ్ రూమ్ మహా కోలాహలంగా ఉంది. మాలిని సాహసాన్ని కొందరు మెచ్చుకుంటే మరికొందరు మందలించారు. సుబ్బారావు మనసులో బాధపడినా పైకేమీ అనలేకపోయాడు. చింపాంజీ మాత్రం ఆమెను తెగ పొగిడేశాడు. ఆమెతో సినిమాకు వెళ్లాలన్న అతని కోరిక తీరనేలేదు. ఈ విధంగా ఆమెను మంచి చేసుకుని మర్నాడు ఆదివారం కనుక సినిమా ప్రోగ్రాం వేసుకోవాలని అతని తాపత్రయం. రాజేష్ ఏమీ అనకపోయినా హుషారుగా ఉన్నాడు. టిఫిన్ తిని అందరూ వెళ్లిపోయాక కాస్త ముస్తాబు చేసుకుని చెట్టు చివర వెళ్లడం మాలిని అలవాటు. కానీ ఆ రోజున మాత్రం అందరూ వెళ్లిపోయినా రాజేష్ కదల్లేదు. ఆమె టాయిలెట్ రూమ్ నుండి వస్తూనే ఇంకా అతను అక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. నువ్వు మా సెక్షన్ టైపిస్టువి. మన సెక్షన్ పని పూర్తయ్యాకనే, తీరుకుంటేనే ఇతరుల పని చెయ్యాలి. ఆ శేఖరంగాడి పొగరు బాగా అణిచావులే. పెద్ద ఫోజుగా నీ మీద అధికారం చెలాయిస్తున్నాడు. అంత అర్జెంటు కాగితాలైతే అతడే టైప్ చేసుకుంటాళ్లే. పైగో ఎంతో కష్టపడి పనిచేస్తున్నట్టు నటన.
సెలవు రోజుల్లో కూడా వాడు ఆఫీస్కి ఎందుకు వస్తాడో తెలుసా? పని చేయడానికి మాత్రం కాదు. కైలాష్ కూతుర్ని చూసావుగా, అది కూడా ఏదో పని కల్పించుకుని ఆఫీస్కొస్తుంది, ఇద్దరూ కలిసి అంటున్నాడు రాజేష్. అతని మాట పూర్తి కాలేదింకా. మిస్టర్ రాజేశ్వరరావు గర్జిస్తూ హఠాత్తుగా లోనుకొచ్చిన శేఖర్ని చూసి ఏమరపాటునున్నాడేమో అదిరిపోయి టక్కున నిల్చున్నాడు రాజేష్. ఆ మాట నా ముఖం చూసి మళ్ళీ అనండి. కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ ఉరిమాడు శేఖర్. పక్కనే పిడుగుపడినట్లు వణికిపోతున్నాడు రాజేష్. మీరనలేరు, నాకు తెలుసు. వెనక మొరగడమే మీ స్వభావం. ఒక సాటి ఆఫీసర్ను మీ అసిస్టెంట్ అవమానిస్తే మందలించడానికి బదులు మెచ్చుకొని ప్రోత్సహించే సహృదయులు మీరు. ఇప్పుడు మీ అసిస్టెంట్ ఎదుట నేను మిమ్మల్ని అవమానిస్తే అంతే సహృదయతతో స్వీకరించగలరనుకుంటాను అంటూ సింహంలా లంఘించి అతని కాలర్ దొరకపుచ్చుకుని అంతలోనే వదిలేశాడు. ఛీ, మీరు గడ్డి తింటే తిన్నారు, నేను తిననులేండి. ఇట్స్ ఆల్ రైట్. తీరికగా కూర్చుని కబుర్లు చెప్పుకోండి. లంచ్ సమయం దాటి ఒక అరగంట మాత్రమే అయింది. సింహంలా టీవీగా గుమ్మం వరకు నడిచి టక్కున వెనక్కు తిరిగాడు శేఖర్. మిస్ మధుమాలిని లెటర్ టైప్ చేశారేమో కనుక్కుందామనొచ్చాను. మీరు సీట్లో లేకపోతే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీ ఆఫీసర్ గారి సలహా మేరకు నేనే టైప్ చేసుకుంటానులేండి. మీ ఏకాంతానికి భంగం కలిగినట్టుంది, క్షమించండి అంటూ టకటకా వెళ్లిపోయాడు. ఆ వ్యంగ్యము, ఆ హేళన సూటిగా ఆమె గుండెల్లో దిగాయి. కొద్దిగా ఏడిపించాలని అలా ప్రవర్తించింది గాని దాని పర్యవసానం ఇలా ఉంటుందని ఊహించలేదామె. శేఖర్ తుఫాన్లా లోనికి విరుచుకుపడింది మొదలు అతనిని రాజేష్ను మార్చి గమనిస్తూనే ఉంది మాలిని. శేఖర్ నిటారుగా నిలిచి తాపీగా తడబాటు లేకుండా గంభీరంగా మాటల్ని సోలాల్లా మార్చి గురిచూసి వదులుతుంటే ఎదురుగా ఉన్న రాజేష్ సింహం ముందు వణికిపోతూ తోకముడిచి అవకాశం దొరకగానే పారిపోవడానికి దొంగచూపులు చూస్తున్న నక్కలా ఉన్నాడు. సత్యానికి అన్యాయం జరిగితే కలిగే సత్యాగ్రహానికి పరాకాష్లా ఒకరు, ఆ సత్యాగ్రహం ముందు నిలవలేక వెలవెలబోతున్న అసత్యంలా ఇంకొకరు కనిపిస్తున్నారు. రాజేష్ అబద్ధం చెప్పాడని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ సంఘటన వల్ల మాలిని దృష్టిలో శేఖర్ అంతస్తు పెరిగింది. కాని స్వంత బిడ్డ ఎన్ని అబద్ధాలు చెప్పినా అతన్నే సమర్థించే తల్లి ప్రేమలాంటి భావం ఏదో మాలినిలో పనిచేస్తూ ఉండాలి. అందుకనే ఆమెకు రాజేష్ మీద అంతులేని జాలి కలిగింది. శేఖర్ వెళ్లిపోయినా అతడింకా గజగజ వణికిపోతూనే ఉన్నాడు. కాసేపటికి అతడు నెమ్మదిగా తలెత్తి ఏటో చూస్తూ రుద్ధస్వరంతో, నేను సున్నిత హృదయుణ్ణి మాలిని, ఎవరిని నొప్పించలేను. నన్ను ఎవరు ఎదిరించినా తిరగబడి ఎదిరించలేను. అదొక్కటే నాలోని లోపం అని తలపట్టుకుని కూర్చున్నాడు. ఈ సంఘటన చిలికి గాలివాన అయ్యేట్టుంది. ఎందుకైనా మంచిది ఇంటికి వెళ్లేలోగా శేఖర్కు సారీ చెప్పాలనుకుంది మాలిని. పని పూర్తయి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నప్పుడు టైప్ మిషన్ మూసేసి తనూ లేచింది మాలిని. శేఖర్ వద్దకు వెళ్లబోతూ ఉండగా కైలాష్ చంద్ నుండి రంగన్న కబురు తెచ్చాడు. ఆఫీసు పనయ్యాక తనను ఇంట్లో కలుసుకోమని. ఈనాటి సంఘటన మీద సంజయ్షి అడగడానిక తనను కైలాష్ ఇంటికి పిలిపించాడు అనుకుంది మాలిని. అయితే తన మీద శేఖరానికి రిపోర్ట్ చేసి ఉంటాడు. ఉడుకుమోతు కుర్రాడు మాస్టార్కి ఫిర్యాదు చేసినట్లు. ఇక అతనికి సారీ చెప్పడం ఎందుకు అనుకుంది.